నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే హనుమాన్ జయంతి. ఇది కేవలం పుట్టినరోజు పండుగ మాత్రమే కాదు సుమా. మన జీవితంలో వచ్చే అడ్డంకులను పారద్రోలే ఒక అద్భుత అవకాశం. నిర్దిష్టమైన ఆచరణాత్మకమైన పూజా విధానం ద్వారా ఆ దైవిక కృపను ఎలా పొందవచ్చో మనం ఈరోజు లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ వివరణలో మనం ప్రధానంగా 4 విషయాలు చూద్దాం. అవేమిటంటే హనుమంతుడి జన్మరహస్యం, ఆ తర్వాత పూజా విధానం, ఆయనకు ఎంతో ఇష్టమైన సింధూరం వెనుక ఉన్న అసలు రహస్యం, ఇంకా ఆయన అద్భుత శక్తులు. ప్రాచీన మూలాల నుండి ఆచరణాత్మక విధానాల వరకు సాగే ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. సరే, ముందుగా మొదటి విభాగానికి వద్దాం. అదే హనుమంతుడి జన్మరహస్యం. ఆయన మూలాల గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి. అవేంటో విశ్లేషిద్దాం. తెలుగు సంప్రదాయం ప్రకారం హనుమాన్ జయంతి ఎప్పుడొస్తుందో తెలుసా? వైశాఖ బహుళ దశమి నాడు, అంటే 2026లో మే 12వ తేదీన ఈ పర్వదినం వస్తోందన్నమాట. అసలు హనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చేది కేవలం అపారమైన శారీరక బలం మాత్రమే కాదు. ఆయనొక జ్ఞాననిధి, అచంచలమైన భక్తికి, నిస్వార్థమైన సేవకు మారుపేరు. ఈ లక్షణాలు మనకందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. సాధారణంగా వాల్మీకి రామాయణం ప్రకారం చూస్తే హనుమంతుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంజనాదేవి మరియు కేసరి. మరి ఆయన్నే మనం ఎక్కువగా వాయుపుత్రుడు అని ఎందుకు పిలుస్తాం? ఎందుకంటే అంజనాదేవి కఠోర తపస్సు చేసినప్పుడు పరమశివుడు ప్రసన్నుడై తన దైవిక శక్తిని వాయుదేవుని ద్వారా ఆమెకు ప్రసాదించాడు. అలా వాయుదేవుడు ఆ దివ్యశిశువు జన్మకు కారణమయ్యాడన్నమాట. దీనివల్లనే ఆయన్ని శివాంశ సంభూతుడు అంటుంటారు. వాయుదేవుడు స్వయంగా శివుని అంశను తీసుకురావటం వల్ల ఆ దైవిక మూలాల కారణంగా హనుమంతుణ్ణి సాక్షాత్తు పరమశివుని అవతారంగానే కొలుస్తారు. ఆలోచించండి, ఇది ఎంత శక్తివంతమైన దైవిక మూలమో కదా. ఇక రెండో విభాగానికి వెళ్దాం. అదే హనుమాన్ జయంతి పూజా విధానం. ఈ అద్భుతమైన రోజున అడ్డంకులన్నీ తొలగిపోయేలా చేసే ఆ నిర్దిష్టమైన 6 అడుగుల పూజా విధానమేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ పూజా విధానంలో అత్యంత ప్రభావవంతమైన 6 అడుగులున్నాయి. మన ప్రాచీన సంప్రదాయం ఎంత అందంగా ఒక క్రమపద్ధతిలో నిర్మించబడిందో ఇక్కడ అర్థమవుతుంది. మొదటిదేంటంటే సూర్యోదయానికి ముందే పవిత్ర స్నానం చేయడం. ఆ తర్వాత ఉండే మిగతా అద్భుతమైన దశలేమిటి అన్నది మనమిప్పుడు ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం రండి. రెండవ అడుగులో విగ్రహ అలంకరణ చాలా ముఖ్యం. ఇక్కడ ప్రతి వస్తువుకు ఒక విశిష్టత ఉంది. స్వామికి అత్యంత ప్రియమైన సింధూరం పూయాలి, నువ్వుల నూనెను అర్పించాలి. ఆ తర్వాత మంచి సువాసన వచ్చే మల్లెపూలతో అలంకరించి అరటిపండ్లను నైవేద్యంగా పెట్టాలి. ఇది ఉత్తి బాహ్య అలంకరణ మాత్రమే కాదు, మన స్వచ్ఛమైన భక్తికి ఒక ప్రతీక. ఇక మూడవ అడుగులో 11 అనే సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించడమనేది అత్యంత ఉత్తమమైన పద్ధతి. ఒకవేళ అంత సమయం లేదనుకోండి, కనీసం ఒక్కసారైనా సరే పూర్తి ఏకాగ్రతతో శ్రద్ధగా పఠించాలి. ఇక్కడ మనసును పూర్తిగా ఆయనపై లగ్నం చేయడమే అసలు రహస్యం. 4వ అడుగు సుందరకాండ పారాయణం. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి ఎన్నో ఆటంకాలను జయించి మరీ సీతమ్మను వెతికిన మహాఘట్టమిది. ఈ పుణ్యదినాన దీనిని చదవడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే దీనివల్ల నిజ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే అద్భుతమైన శక్తి మనకు లభిస్తుంది. 5వ అడుగులో మరో శక్తివంతమైన సంఖ్య కనిపిస్తుంది. అదే 108. ఇక్కడ ఆంజనేయ అష్టోత్తర శతనామావళిని పఠించాలి. ఆయన అపారమైన శౌర్యాన్ని, భక్తి తత్పరతను కీర్తించే 108 విభిన్నమైన నామాలతో ఆయన్ని ఆరాధించడం ఎంతో మంచి ఫలితాన్నిస్తుంది. పూజ విధానంలో ఆఖరి 6వ అడుగు ఏంటంటే వడపప్పు నైవేద్యం. వడపప్పు అంటే తెలుసుకదా, నానబెట్టిన శనగలు. ఇది వినడానికి, చూడడానికి చాలా సామాన్యంగా అనిపించినా ఆ మహాబలుడికి మాత్రం ఎంతో ఇష్టమైన నైవేద్యం. ఈ సమర్పణతో మన పూజా కార్యక్రమం సంపూర్ణమవుతుంది. ఇప్పుడు 3వ విభాగానికి వద్దాం. సింధూరం వెనుక ఉన్న రహస్యం. మనం పూజా విధానం గురించి మాట్లాడుకున్నాం కదా, కాని హనుమంతుడికి ఆ సింధూరం అంటే ఎందుకంత ఇష్టమో ఎప్పుడైనా అనిపించిందా? దీని వెనుక చాలా భావోద్వేగభరితమైన కథ ఉంది. అసలు పూజా సమయంలో ఈ ఎర్రటి పొడిని సమర్పించడం ఎందుకు అంత తప్పనిసరి? ఆయన ఆరాధనలో ఇది ఎందుకు అంత ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది? దీనికి సమాధానం వాల్మీకి రామాయణంలో ఒక అందమైన, మనసును హత్తుకునే సంఘటనలో దాగి ఉంది.
ఒకరోజు సీతమ్మ తన పాపెట సింధూరం పెట్టుకోవడం చూసి హనుమంతుడు ఎంతో అమాయకంగా అమ్మా ఈ సింధూరం ఎందుకు పెట్టుకుంటావు అని అడిగాడు. అప్పుడు సీతమ్మ ఎంతో ప్రేమతో నా భర్త శ్రీరాముడు దీర్ఘాయుస్సుతో క్షేమంగా ఉండాలని నేను ఈ సింధూరాన్ని ధరిస్తాను అని చెప్పింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ మాటలు వినగానే హనుమంతుడికొక ఆలోచన వచ్చింది. సీతమ్మ ఆ కాస్త సింధూరం పెట్టుకుంటేనే స్వామికంత ఆయుష్ వస్తే మరి నా శరీరమంతా పూసుకుంటే ఇంకెంత రక్షణ కలుగుతుంది అని అనుకున్నాడు. వెంటనే తన దేహమంతా ఆ సింధూరాన్ని పూసుకున్నాడు. అబ్బా, ఆయనది ఎంత అమాయకమైన అచంచలమైన భక్తి కదా! ఈ స్వచ్ఛమైన భక్తిని చూసి సాక్షాత్తు ఆ శ్రీరాముడే ఎంతో సంతోషించాడు. ఎవరైతే హనుమంతుడికి భక్తితో సింధూరం సమర్పిస్తారో వారికి తన అనుగ్రహం కూడా నేరుగా లభిస్తుందని ఒక అద్భుతమైన వరమిచ్చాడు. అందుకే నేటికీ ఆయన ఆరాధనలో సింధూర సమర్పణ అత్యంత పుణ్యప్రదమైనదిగా నిలిచిపోయింది. ఇక చివరి 4వ విభాగానికి వద్దాం. హనుమంతుడి అద్భుత శక్తులు. ఆయన్ని మనసారా ఆరాధిస్తే కలిగే అంతిమ ప్రయోజనాలేమిటి? ఆయనకున్న 5 దివ్యమైన శక్తులేమిటో ఇప్పుడు చూద్దాం. హనుమంతుడికి ఉన్న ఆ 5 మహాశక్తులు ఇవే: అష్టసిద్ధులు, నవనిధులు, భయ నివారణ, రోగ నివారణ, అలాగే శత్రు నివారణ. ఇవి అత్యున్నతమైన ఆధ్యాత్మిక సిద్ధుల దగ్గరి నుండి మన నిత్య జీవితంలో ఎదురయ్యే వ్యాధులు, భయాల వరకు అన్నింటినీ పారద్రోలే అద్భుత శక్తులు. ఇందులో మొదటి పాయింటైన అష్టసిద్ధులు అంటే ఏంటో చూద్దాం. అణిమ అంటే అణువులా చిన్నగా మారిపోవడం, మహిమ అంటే పర్వతమంత పెద్దగా పెరగడం. ఇలా 8 రకాల అద్భుతమైన సిద్ధులివి. ఇవి హనుమంతుడి అపారమైన భౌతిక, ఆధ్యాత్మిక సామర్థ్యాలకు ఒక ప్రత్యక్ష నిదర్శనం. మనందరికీ హనుమాన్ చాలీసాలోని ఆ శక్తివంతమైన పంక్తులు బాగా గుర్తే కదా. భూతపిశాచ నికట నహి ఆవై, మహావీర జబనామ సునావై. ఇవి భయనివారణ గురించి అద్భుతంగా చెబుతాయి. ఆ మహావీరుని నామం ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, ఎలాంటి భయాలైనా సరే మన దరిదాపుల్లోకి కూడా రాలేవు. ఇక రోగ నివారణ విషయానికొస్తే రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఆయన్ని రక్షించడానికి ఏకంగా ఆ సంజీవని పర్వతాన్నే పెకలించుకుని వచ్చిన ప్రాణదాత మహావైద్యుడు హనుమంతుడు. ఆ విశ్వాసమే మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని మూలాలు స్పష్టంగా చెప్తున్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, నిజమైన క్రమశిక్షణతో కూడిన భక్తి ఉంటే అడ్డంకులు వాటంతటవే తొలగిపోతాయి, భయాలను సులభంగా జయించవచ్చు. ఈరోజు మనం విశ్లేషించిన పూజా విధానాన్ని, ఆయన అచంచలమైన భక్తిని స్ఫూర్తిగా తీసుకుంటే జీవితంలోని ఏ కష్టమైనా ఇట్టే దాటేయొచ్చు. ముగించే ముందు ఒక లోతైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. నిస్వార్థమైన భక్తి నేడు మనం ఎదుర్కొంటున్న ఏ పెద్ద అడ్డంకినైనా తొలగించగలదా? ఖచ్చితంగా. హనుమంతుడిలో ఉన్న ఆ అంకితభావాన్ని గనక మనం అలవర్చుకుంటే జయించలేనిది ఏదీ ఉండదు. ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. నమస్కారం.